ఫార్మా రంగానికి సంబంధించి ముడి సరుకులతో పాటు ఇతర కీలక సరుకుల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించాలని తెలిపారు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్. గరిష్ట స్థాయిలో స్వయం సమృద్ధి సాధించినప్పుడే ఫార్మా రంగంలో లీడర్గా ఎదుగుతారని తెలిపారు. హైదరాబాద్లో చింతన్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఫార్మా ఎగుమతుల సదస్సులో రాజేష్ అగర్వాల్ పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం ఇంకా కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా భారత ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాల నుంచి ఫార్మా రంగాన్ని రక్షించడానికి సరఫరా మార్గాలను మరింత పటిష్టం చేయాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను, చైర్మన్ నమిత్ జోషి పాల్గొన్నారు. We are likely to land up better than last year. Whether we meet the target that we had placed before that in dollar terms, looks like difficult to meet the target that we are left, but we will be in positive territory. In rupee terms, maybe we are near that because there has been a depreciation of rupee also which has happened. So in rupee terms, I think gross rupee terms, there is a growth in pharma exports also which is there. But in dollar terms, we'll be in positive territory. How much, as Chairman pointed out, I think we'll come to know of it by 20th, 22nd April in a more concrete terms. So it's better to wait for the numbers, have a look at it. Two, I think West Asia crisis, definitely it does impact the energy supply chain, and concomitant with there's some impact is coming to pharma sectors in terms of some of the intermediates that are important, some of the solvents that they need for the pharma sector, our supply chain is getting impacted. భారతదేశం ఈరోజు ఎక్స్పోర్ట్స్లో దాదాపు $30.46 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదర్ జెనరిక్స్ ఉన్నాయి. ఈ కాక రానున్న రోజుల్లో జెనరిక్స్పై ఉన్నటువంటి ఉందో మొత్తం వాల్యూమ్ బేస్డ్ ఉన్నాయి. వాల్యూ పెంచాలి అంటే జెనరిక్స్ ఒకటే కాదు, బయోసిమిలర్స్, అదర్ కాంప్లెక్స్ జెనరిక్స్, సెల్ అండ్ జీన్ థెరపీస్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మీద కూడా చాలా వాటికి ఇన్నోవేషన్ జరగాలి. ఇన్నోవేషన్ అనేటప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదర్ అటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏ విధంగా మనం సమకూర్చుకోవచ్చు, ఏ విధంగా ఉపయోగపడవచ్చు, ఆ విధంగా భారతదేశం ముందుకెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చించుతూ చింతన్ శిబిర్ని కన్సెప్షనలైజ్ చేశాం.